పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాఫ్ట్వేర్ జాబ్ అంటే మన వాళ్ళకి ఒక డ్రీమ్. అందులోనూ టాటా వాళ్ళకి సంబంధించిన టీసీఎస్ లాంటి పెద్ద ఏజెన్సీ కంపెనీల్లో జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని సంబరపడతారు. తల్లిదండ్రులు కూడా పెద్ద కంపెనీ మన పిల్లలు చాలా సేఫ్గా ఉంటారు అని గుడ్డిగా నమ్ముతారు. కానీ ఆ నమ్మకం అంతా బద్దలు కొడుతూ ఒక న్యూస్ బయటకు వచ్చింది. అదే టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో జరిగిన లవ్ జిహాద్ మరియు మత మార్పిడి భాగోతం. అసలు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలా జరగడం ఏంటి? లేడీ హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ లీలలు ఏంటి? అమ్మాయిలను ఎలా ట్రాప్ చేశారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే, నాసిక్లో ఉన్న టీసీఎస్ క్యాంపస్లో 2021 నుంచే ఒక పెద్ద దారుణం జరుగుతుంది అని అక్కడ చూసిన వాళ్ళు పోలీసులకి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ నిందితురాలు ఎవరో తెలుసా? కంపెనీలో ఉద్యోగులకు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయాల్సిన హెచ్ఆర్ మేనేజర్. ఆవిడ పేరే నిదా ఖాన్. అసలు ఆవిడ ఏం చేసింది? తన కింద పనిచేసే కొంతమంది మగ ఉద్యోగులను ఎంకరేజ్ చేసి హిందూ మహిళా ఉద్యోగులను ప్రేమించమని, ట్రాప్ చేయమని బ్రెయిన్ వాష్ చేసిందట. అమ్మాయిలను లవ్లో దించడం, పెళ్లి చేసుకుంటామని నమ్మించడం, వాళ్ళు మతం మారేలా చేయడం అని వాళ్ళకి డైరెక్ట్గా సలహాలు ఇచ్చేది. సో ఇదంతా చూసిన వాళ్ళు అక్కడున్న పోలీసులకు ఇదే విషయాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఘోరం ఏంటంటే, అసలు పనులు చేయకుండా హెచ్ఆర్ మేనేజర్ ఫండ్స్ కూడా సమకూర్చుకుంది అని సాక్షులు చెప్తున్నారు. ఒక కార్పొరేట్ ఆఫీస్ని మతం మార్చడానికి ఒక అడ్డాగా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించండి, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇంకా డీప్గా వెళ్తే, అక్కడ నిందితులు అమ్మాయిలను లవ్లో దించి పెళ్లి చేసుకుంటామని మోసం చేసేవారు. తర్వాత పెళ్లి చేసుకోమని అమ్మాయిలు అడిగితే తప్పించుకుని తిరిగేవారు. గట్టిగా మాట్లాడితే మతం మారితే కానీ పెళ్లి చేసుకోను అని కండిషన్ పెట్టేవారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఆఫీస్లోనే ఎకసెకాలు ఆడడం, బాడీ షామింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడడం, మెంటల్గా టార్చర్ పెట్టేవారు. మరి ఇంత దారుణం జరుగుతుంటే అమ్మాయిలు కంప్లైంట్ చేయలేదా? చేశారు. వెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో కంప్లైంట్ చేశారు. కానీ అక్కడ కుర్చీలో ఉంది ఎవరు? ఆ మొత్తం స్కెచ్ వేసిన నిదా ఖాన్ అండ్ ఆవిడ టీం. సో అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు. పైగా నేరస్తులకే పరోక్షంగా సపోర్ట్ చేశారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారారు. ఇక విసుగు చెందిన బాధితులు డైరెక్ట్గా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మహిళా ఉద్యోగులను మత మార్పిడి చేసుకోవడానికి పోస్ట్ చేసిన 6 ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కీ రోల్ ప్లే చేసిన హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉంది. పోలీసులు ఆవిడ కోసం వెతుకుతున్నారు. ఇది ఇంత పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవ్వడంతో టీసీఎస్ టాప్ మేనేజ్మెంట్ మొత్తం దిగొచ్చింది. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు డైరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటనను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. వర్క్ ప్లేస్లో ఇలాంటి వేధింపులను, మతపరమైన ఒత్తిళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అరెస్ట్ అయిన ఉద్యోగులందరినీ వెంటనే సస్పెండ్ చేశారు. పోలీస్ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని, అలానే ఇంటర్నల్గా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్తో హై లెవెల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అసలు టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో జరిగిన డార్క్ స్టోరీ, ఒక కార్పొరేట్ కంపెనీలో వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ కూడా ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టారు అంటే అసలు అమ్మాయిలకు సేఫ్టీ ఎక్కడ ఉంది? మరి ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.